హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ ఈ రోజటి వీడియో ఏంటి అంటే లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్ అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వెళ్తున్నాము అని చెప్పేసి, ఇంకా వెళ్ళేటప్పుడు అంతా వీడియో అయితే ఏం తీసుకోలేదు. ఇంకా డైరెక్ట్ కార్లో కూర్చున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో గెస్ చేయండి. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్లో చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళాను అనేది. చూస్తూ ఉండండి, ఎక్కడికి వెళ్ళాను ఏంటి క్లియర్గా అయితే చెప్తానన్నమాట. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామా. వ్లాగ్ స్టార్ట్ చేసే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుంది. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. సో అందుకనే వీడియో చూసే కన్నా ముందే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా అసలు లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. వ్లాగ్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఇంకొక థింగ్ కూడా మీతో షేర్ చేసుకోవాలి. అదేంటి అంటే నిన్ననే మనకి 2000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. అట్లీస్ట్ ఒక పోస్ట్ క్రియేట్ చేసి పెడదాము అన్న టైం లేకుండే అనమాట. చూద్దాము, అట్లీస్ట్ ఈరోజు అన్న ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేసి పెడతానమాట. అండ్ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యిండే అనమాట నేను. సెకండ్ టైం అంత ఏమీ లేదు. ఎందుకు అంటే ఇప్పుడు నా టార్గెట్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ శాలరీ తీసుకోవడం ఉందన్నమాట. ఈ సబ్స్క్రైబర్స్ గురించి అంత ఎక్కువ ఆలోచిస్తలేను. ఫస్ట్ శాలరీ ఎప్పుడు తీసుకుంటానా అన్నది ఒక్కటే ఉందన్నమాట మైండ్లో. ఫస్ట్ ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినారో హ్యాపీ బర్త్డే వరకు నా ఫస్ట్ శాలరీ తీసుకోవాలి, హ్యాపీ బర్త్డే నేనే చేయాలి అన్నదైతే టార్గెట్ పెట్టుకున్నాను. కానీ 6 పుట్టిన తర్వాత కంప్లీట్గా 2 మంత్స్ ఫుల్ బ్రేక్ తీసుకునేసరికి ఛానల్ అంతా డౌన్ అయిపోయింది. అస్సలు ఈ ఛానల్ని మళ్ళీ ఎట్లా ఎత్తాలో నాకు అర్థం అవ్వట్లేదు అనమాట. అసలు వీడియోస్ని చూస్తే పెట్టాలి అన్నట్టయితే అనిపిస్తలేదు అనమాట. 100, 150, 100 కూడా వ్యూస్ ఒక్కొక్క వీడియోకి అయితే అట్లా కూడా వస్తలేవు అనమాట. ఆ వ్యూస్ని చూస్తే అసలు పెట్టాలి అన్న ఇంట్రెస్టే వస్తలేదు. నేను ఇంత కష్టపడి వ్లాగ్స్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తే నాకు ఇచ్చే వ్యూస్ ఏంటిదంటే 100, 150 అనమాట. అట్లా ఇస్తే ఏం పెట్టాలనిపిస్తుంది చెప్పండి. సో అందుకనే మీరు చేయాల్సింది ఏంటి అంటే వీడియోకి లైక్ చేస్తే ఇంకా రికమెండేషన్లోకి అయితే పంపిస్తుంది అనమాట యూట్యూబ్. అప్పుడు ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. చూద్దాము ఎన్ని రోజులు ఇంకా నన్ను ఏమంటారు రికమెండేషన్లో పంపించకుండా వ్యూస్ తగ్గించేస్తుందో చూద్దాం. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంకా పిల్లల్ని అయితే ఎక్కువ చూపించాను. ఎందుకంటే ఇంకా నేను ఒక్కదానే కిచెన్లో వర్క్ చేసుకునేది. ఆ వీడియోసే మీకు ఎక్కువ వస్తుంటాయి. లేదు అంటే నేను కూర్చొని మాట్లాడేటివి ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఇంకా మ్యాక్సిమం పిల్లల్ని అయితే కనిపించకుండా ఉంటారు. అప్పుడు ఏమైనా పెంచుతుందేమో చూద్దాము. నేను అనుకోవడం అయితే అదొక రీజన్ అనేసి అనుకుంటున్నాం. మరి అది నిజమో కాదో తెలీదు. అండ్ ఇక్కడ హ్యాపీ చూడండి మంచిగా హాయిగా పడుకొని అయితే బొమ్మలు చూస్తూ ఉందన్నమాట. రాంగ్ టైంలో బయలుదేరినాము అన్నట్టయితే అనిపించింది. ఎందుకు అంటే చాలా టార్చర్ చేసింది అనమాట హ్యాపీ. వచ్చేటప్పుడు చేయలేదా అంటే వచ్చేటప్పుడు కూడా చేసింది. కానీ మా ఇంటి దగ్గర టైమింగ్స్ ఎట్లా ఉంటాయంటే నైట్ 11:30, 12, 1 అయినా పడుకోమన్నమాట. అట్లా అలవాటు అయిపోయింది. ఊరికి వెళ్ళేసరికి ఆ రోజు 12 అయింది కాబట్టి కొంచెం అంత సతాయించలేదు, నిద్రకు సతాయించలేదు కానీ వేరే థింగ్స్కి సతాయించింది. ఇక్కడ మాకు ఊర్లో టైమింగ్స్ ఏంటి అంటే 10కి అంతా పడుకుంటుండే అనమాట. హ్యాపీ అయితే 8:30, 9కే పడుకునేది. సో ఇంకా మేము 7 ఆ టైంకి బయలుదేరినట్టున్నాం. తనకు మంచి నిద్ర టైం అనమాట. ఎంత సతాయిస్తుందంటే అంత సతాయిస్తుంది. ఎవరన్నా పిల్లలు నిద్ర వస్తే మంచిగా పడుకొని పోతారు. ఈమె అట్లా కాదు, చేయి పైన పెట్టుకోమంటుంది అనమాట. తనకు బాగా చెయ్యి అలవాటు అయింది. చెయ్యి మీద వేసుకుంటేనే పడుకుంటుంది. మేము ఎక్కడ ఆడ పడుకొని చెయ్యి మీద వేసుకుంటాం చెప్పండి. ఇంకా అస్సలు వింటలేదు. మళ్ళీ ఇంకా వాళ్ళ డాడీ కారు ఆపుకొని కొంతసేపు ఎత్తుకొని అటు ఇటు తిప్పి పడుకోబెట్టి ఇంకా అక్కడ పడుకోబెట్టిన తర్వాత అప్పుడైతే పడుకుందనమాట. ఇంకా నాకు నిద్ర వచ్చేస్తూ ఉంది. ఎంత పడుకోవద్దు చిన్నోడు ఉన్నాడు కదా నా పైన అనేసి పడుకోవద్దు అనుకుంటున్నాను. కానీ ఆ ఊర్లో టైమింగ్స్ అలవాటు అయిపోయినాయి. ఇంకా ఏమంటారు, ఇంకా నేను కూడా అంత హీల్ అవ్వలేదు కాబట్టి నాకు కూడా కొంచెం ఎక్కువనే వస్తుంది నిద్ర. ఇంకా నేను కూడా పడుకుని పోయాను అనమాట. మా హస్బెండ్కి కూడా నిద్ర వస్తుంది ఊరు టైమింగ్ అలవాటు అయిపోయి. కానీ ఇంకా ఆయన పడుకుంటే బాగుండదు కదా అని చెప్పేసి ఇంకొక్కడే ఇంకా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. కొంచెం దూరం వచ్చిన తర్వాత నాకు ఇంకా మెలకు వచ్చిందనమాట. అయ్యో అందరం నిద్రపోతే సైలెంట్గా ఉంటే ఆయన కూడా నిద్ర వచ్చేస్తుంది కదా అన్నట్టు మళ్ళీ ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే వచ్చినాం అనమాట. సో అట్లా అయితే జరిగింది. ఇంకా ఇప్పుడైతే జడ్చెల్లకు వచ్చేసినాం అనమాట. మస్ట్ అండ్ షుడ్గా జడ్చెల్లలో స్టాప్ అయితే ఉండాల్సిందే. ఎందుకు అంటే టీ తాగాలి, టీ బ్రేక్ మాత్రం కంపల్సరీ. సో ఇంకా టీ కోసం అయితే అక్కడ ఆగినాం అనమాట. ఆగేసి ఇంకా టీ అయితే తాగినాము. టీ తాగిన తర్వాత ఇంకా ఎక్కువసేపు ఏమో అక్కడ లేవన్నమాట. హ్యాపీకి కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని ఇక్కడ హ్యాపీ చూడండి కొన్ని క్యూట్ వర్డ్స్ అయితే మాట్లాడుతుంది అనమాట. ఇంతకుముందు ఏమో చూడు అంటుండే, ఇప్పుడు మాత్రం లుక్ అంటుందన్నమాట.
వద్దన్నది. హాయ్ హ్యాపీ. ఇప్పుడు కిసి తమ్ముడి అక్కడ పుచ్చుకున్నాడు. ఇది ఎవరికి? ఇట్స్ మైన్. ఇట్స్ మైన్. ఓకే ఓకే. వై మా హ్యాపీగా. హాయ్. హౌ ఆర్ యూ? Hello. Hello. What is that? Popcorn? Whose popcorn is this? It's Happy's popcorn. Wow. సో చూస్తున్నారు కదండి హ్యాపీవి క్యూట్ క్యూట్ మాటలు. ఇంకా చాలా చాలా మాట్లాడుతుందండి. చాలా సెంటెన్సెస్ కూడా చెప్తుందనమాట ఇంగ్లీష్లో. నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఎక్కడి నుంచి నేర్చుకుంటుంది ఈమె అన్నట్టు అనిపిస్తుంది. మీకు వినిపించాలి, మీకు కూడా అందరికీ చూపించాలి అనిపిస్తుంది. కానీ నేను ఎప్పుడైతే అడుగుతా కదా చెప్పమని అస్సలు చెప్పదనమాట. అవి చిన్న చిన్న వర్డ్స్ అయినప్పటికీ కూడా ఆమె చెప్పదు. సో అట్లా చేస్తుంది అనమాట హ్యాపీ. మేమిద్దరమే ఉన్నప్పుడు ఏమేమో సెంటెన్సులు చెప్తా ఉంటుంది. హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అరే ఇది ఎప్పుడు వచ్చి ఈమెకి, అరే ఇది ఎప్పుడు నేర్చుకున్నది అన్నట్టు నేనే షాక్ అవుతూ ఉంటాను అనమాట. అట్లాంటి సెంటెన్సెస్ అయితే యూజ్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నది ఏంటంటే, ఓ వావ్ సో క్యూట్ అంటుంది వాళ్ళ తమ్ముడిని. సో క్యూట్ ఇది ఒక్కటి బాగా నేర్చుకుంది. వాడు కొంచెం స్మైల్ ఇస్తే ఇంకా అయిపోయి అదే వర్డ్ని యూజ్ చేస్తుంది అనమాట. అట్లా డైలీ ఒక్కొక్క కొత్త వర్డ్స్ అయితే నేర్చుకుంటుంది. హ్యాపీ అనిపిస్తుంది అనమాట హ్యాపీ థింగ్స్ కొన్ని చూస్తే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినామండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాను అంటే ఫ్రెండ్ది మ్యారేజ్ ఉందన్నమాట. సో అందుకనే డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినా అనమాట. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను గుర్తుందా, ఇన్ని డ్రెస్సెస్ ఉన్నా దాంట్లో కొన్ని కూడా వేసుకోలేదు అని చెప్పేసి. ఎందుకు వేసుకోలేదు అంటే ఆ డ్రెస్సెస్ ఏవి నాకు ఫిట్ అవ్వట్లేదు అనమాట. అంత ఎక్కువ లావ్ అయితే అయిపోయినా, లావ్ అవ్వడం కాదు, ఆఫ్టర్ డెలివరీ నేను నడుము కట్టుకోలేదు, బెల్ట్ కూడా యూజ్ చేయలేదు అనమాట. సో దట్ అందుకనే అంత ఎక్కువ పొట్టు అయితే వచ్చేసింది. దానివల్ల డ్రెస్సెస్ ఏవి ఫిట్ అవ్వలేదు. అండ్ ఇంకా అన్నీ తెచ్చుకున్నా కూడా ఇంకా తెచ్చుకుని ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాను కదా, మంచి శారీ ఉంటే బాగుండు పెళ్ళికి వేసుకొని వెళ్ళడానికి అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నదే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని వేసుకుందాంలే అన్నట్టు ఇంకా అట్లా అయితే లైట్ తీసుకున్నాను అనమాట. అట్లా ఉన్న డ్రెస్సెస్ ఏమో పట్టవు, లేనివేమో ఉండింటే బాగుండు అన్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట. మళ్ళీ అంత లగేజ్ ఉన్నా కూడా ఆ లగేజ్కి సాటిస్ఫై అయితే అవ్వను నేను. సో అట్లా అయితే జరుగుతుంటుంది అనమాట. అండ్ ఇప్పుడైతే పెళ్లి కూతురికి సర్ప్రైజ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను అనమాట. చూద్దాము తను సర్ప్రైజ్ ఫీల్ అవుతుందా లేకపోతే మనల్ని సర్ప్రైజ్ చేస్తుందా అన్నది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. తను ఫోన్ చేసినప్పుడు నేను రానే, ఇద్దరు పిల్లలతోటి కుదరదు, ఇంకొకటి నేను ఊర్లో ఉన్నాను కదా అనేసి అయితే చెప్పానమాట. ఇప్పుడు నెక్స్ట్ అదే క్లిప్ వస్తుంది చూడండి, మీరే అస్సలు మిస్ అవ్వకండి. హాయ్ ఫ్రెండ్స్, ఊరు నుంచి సర్ప్రైజ్ ఇచ్చిన హేమకి. థ్యాంక్ యూ రే భాగ్య. ఇప్పుడే నానే రావడం. నిన్న రావచ్చు కదనే, నన్ను పెళ్లికి పిలిచింది, అడగండి. పిలిచిన ఫ్రెండ్స్ నేను. పెళ్లి పత్రిక కూడా ఇప్పుడు అందరు వాట్సాప్ చేస్తున్నారు కదా, వాట్సాప్ చేసిన. నేను కాల్ చేసి ఏ రోజు ఏమి ఈవెంట్ అని నేను అడుక్కోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ కి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పాలంటే తెలుసుకొని రావాలి ప్రేమ ఉంటే. అందుకే వచ్చిన ఫ్రెండ్స్, ఊరు నుంచి వచ్చినది. అదంతా రికార్డ్ కాలే అని నువ్వు ఇప్పుడు షాక్. చెప్పు హాయ్ చెప్పు. చెప్పు డైలాగ్ చెప్పు. ఏ మమ్మీ ఇంకో మమ్మీ ఇంకో గంటలో నా పెళ్ళి, ఇంకా నీతో నాకు లేదు ఏ లొల్లి.
సో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాము అంటే హేమ వెనకాల వాళ్ళ డాడీ ఉన్నారనమాట. అది హేమకు కనిపించరు, నాకు కనిపిస్తున్నారు. ఆయన ఏమనుకుంటున్నారంటే ఏమైంది వీళ్ళకి పిచ్చిలేసిందా అన్నట్టు మమ్మల్ని చూస్తున్నారు అనమాట. సో దానికి నాకు ఎక్కువ నవ్వు వచ్చేసి నేను నవ్వుతున్నా. ఆ సంగతి హేమకు తెలియదు, నేను ఎందుకు నవ్వుతున్నానో తెలియక నన్ను చూసి ఆమె నవ్వుతుంది అనమాట. సో అట్లా అయితే జరిగింది. సో ఇంకా ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట, నీ వెనుక మీ డాడీ ఉన్నారు, ఆయన నన్ను విచిత్రంగా చూస్తున్నారు, ఏమైంది వీళ్ళకి పిచ్చిలేసిందా అన్నట్టు. సో దానికి ఎక్కువ నవ్వు వస్తుంది, నేను దానికి నవ్వుతున్నాను, నువ్వెందుకు నవ్వుతున్నావు అనేసి ఇంకా నేను చెప్తున్నాను అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.